ఆస్తి ఏపాటిది అంటే మనం చెప్పొచ్చు, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఒక పొలం ఉంది, ఒక ఇంటి స్థలం ఉంది, లేకపోతే ఇంత బ్యాంకులో ఇంత సొమ్ము ఉంది, ఇంత బంగారం ఉంది, నాకు ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. మీ జీవం ఏపాటిది? మీ జీవము, మీలో ఉన్న జీవము ఏపాటిది? దానికోసం తెలిస్తే నీకున్న ఆస్తిపాస్తులు ఏపాటివో నీకు చక్కగా తెలుసు, మనం చెప్పుకుంటాము. కానీ నీలో ఉన్న జీవము ఏపాటిది? ఆ జీవానికి ఉన్న విలువ ఏంటి? ఆ జీవము ఎప్పుడు నీలో నుంచి బయటకు వస్తుంది? ఎన్ని సంవత్సరాలు నువ్వు భద్రంగా కాపాడుకోగలవు నీ జీవాన్ని? నీ ఆస్తిని, మన ఆస్తిని, మన యొక్క ప్రాపర్టీని మనం కాపాడుకోవచ్చేమో, కానీ మన జీవాన్ని ఎంతవరకు కాపాడుకోగలం? మన జీవం మన వశంలో ఉంటుందా? మన జీవాన్ని మన కుటుంబస్తులు కాపాడగలరా? మీ జీవము ఏపాటిది? ప్రతి ఒక్కరిలో కూడా జీవం ఉంది. ఈ జీవం ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాము. అయితే ఈ జీవం ఏపాటిదని నువ్వు అనుకుంటున్నావు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో తెలియదు. కానీ మనం వచ్చే